గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లక్ష్యం నీరుగారుతోంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మత్తమల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడాది కాలంగా స్టాఫ్ నర్స్ లేకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యుడి సెలవుపై వెళ్లిన రోజు తమకు పూర్తి స్థాయిలో సేవలు అందట్లేదని స్థానికులు, రోగులు వాపోతున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలు, వృద్ధులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లలేక ఇక్కడికి వస్తే సరిపడా మందులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటెండర్, సిబ్బంది లేకపోవడంతో ఆసుపత్రి పరిసరాలను శుభ్రం చేయడం లేదు. వైద్య సేవలు సరిగ్గా అందక పేదలు పడుతున్న ఇబ్బందులు ఈటీవీ, ఈనాడు పరిశోధనలో వెలుగు చూశాయి. సరైనట్టు మందులు లేవు, డాక్టర్లు లేరు, క్లీన్ చేయటం లేరు. లేదా తప్పదాకతే కూడా పట్టి కట్టుకో మీరే అంటారు. డ్రెస్సింగ్ చేసే వాళ్ళు సరిగ్గా లేరు. హాస్పిటల్ ఉన్నా ఒకటే, లేకుండా ఒకటే అనిపిస్తుంది. ఇంతకుముందు మంచిగా చూసారు, ఇప్పుడే మంచిగా డాక్టర్లు లేరు. చికిత్స పొందడానికి మాకు ఏం సహకారం లేదు. ఓన్లీ టాబ్లెట్ ఇచ్చి పంపించుకోరు. మాకు దయచేసి ఇవన్నీ కల్పించాలని కోరుతున్నాం. మేము బీదవాళ్ళం ఉన్నాము. మాకు డబ్బు పెట్టుకొని చూపించుకుందామంటే మాకు లేదు. మాకు సరిపోని మందులు ఇవ్వాలి కదా, మరి మాకు తానీకులు ఇవ్వాలి, మాకు తగిన మందులు ఇవ్వాలి. కాళ్ళు తిరుగులు రాసుకొని నడుము లేవస్తలేదు. మాకు కూడా పెద్ద పెద్ద దవాఖానలో పోతామంటే మాకు డబ్బులు లేవు. సంవత్సరం కమాన చూపించుకుంటా పోతాం నిండని. మరి ఈ సార్ కూడా ఉండాలి ఎప్పటికీ. డాక్టర్ సార్ ఉంటే అన్ని మంచిగా రాస్తారు. ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఉండరు. మరి ఇక మాకు రోగాలు, నొప్పులు మాకు ఎట్లా తెలవాలి? మాకు గోళీలు కూడా ఎట్లా తెలవాలి?